శాసనసభ నిబంధనలు ఉల్లంఘిస్తే సహించే ప్రసక్తే లేదని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. తెదేపా ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డి, సండ్ర వెంకట వీరయ్య సస్పెన్షన్ను కేసీఆర్ సమర్థించారు. సభ హుందాగా సాగేందుకు కఠిన నిర్ణయాలు తప్పవని మంత్రి హరీష్ రావు తేల్చి చెప్పారు. గవర్నర్ ప్రసంగానికి అడ్డు తగిలిన రేవంత్ రెడ్డి, సండ్రలను సభాపతి బడ్జెట్ సమావేశాల నుంచి సస్పెండ్ చేశారు. తెదేపా నేతల సస్పెన్షన్ను తప్పుపట్టిన ప్రతిపక్షాలు సభ నుంచి వాకౌట్ చేశాయి. తెలుగుదేశం శాసనసభ్యులు రేవంత్ రెడ్డి, సండ్ర వెంకట వీరయ్యను సభాపతి మధుసూదనాచారి సస్పెండ్ చేశారు. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగానికి అడ్డు తగిలినందుకు ప్రస్తుత బడ్జెట్ సమావేశాల మొత్తానికి సస్పెండ్ చేశారు. కాంగ్రెస్ సభ్యులు వాకౌట్ చేసి హక్కును ఉపయోగించుకున్నప్పటికీ తెలుగుదేశం సభ్యులు సభ హక్కులను ఉల్లంఘించారని స్పీకర్ పేర్కొన్నారు. అనంతరం శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి హరీష్ రావు సస్పెండ్ తీర్మానాన్ని ప్రతిపాదించగా సభాపతి ఆమోదం తెలిపారు. గవర్నర్ గారి ప్రసంగాన్ని పదే పదే ఇంటరప్ట్ చేస్తూ గౌరవ చైర్ స్పీకర్ గారు కూడా ఫోన్ చేసి ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేసిన తర్వాత కూడా స్పీకర్ గారి మాటను కూడా గౌరవించకుండా గవర్నర్ ప్రసంగానికి పదే పదే అంతరాయం కలిగించినందుకు I beg to move that under sub rule 2 of rule 340 of the assembly rules that the following members named by the honorable speaker be suspended from the service of the house for this session. Sri A. Revanth Reddy garu, S. Venkata Veeraya garu. The members named by the minister be suspended from the service of the house this session. Those who are for the motion please say aye. Those who are against please say no. Ayes have it, ayes have it. The motion is carried and the members named by the minister are suspended from the service of the house this session. తెలుగుదేశం పార్టీ నేతలపై విధించిన సస్పెన్షన్పై సభాపతి పునరాలోచించాలని కాంగ్రెస్, భాజపా, సిపిఎం సభ్యులు కోరారు. రేవంత్ రెడ్డి, సండ్ర వెంకట వీరయ్య సస్పెన్షన్ కు నిరసనగా శాసనసభ నుంచి వాకౌట్ చేశారు. సభ్యులిద్దరూ బేషరతుగా క్షమాపణ కోరితే సస్పెన్షన్ ఎత్తివేతపై ఆలోచిస్తామని ప్రభుత్వం తెలిపింది. కనీసం ఓ డిసిషన్ తీసుకునే ముందర మిగతా పక్షాల యొక్క అభిప్రాయాన్ని కానీ లేక వాళ్ళ సలహాని కానీ మీరు వినవాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఇది ఇటువంటి చర్యను కేవలం కక్షతోటి ఏదో భయభ్రాంతులు చేయాలనేటువంటి ఉద్దేశంతో చేసేటువంటి చర్యని ఇది ప్రజాస్వామ్యయుతం కాదు. అంచేత ప్రభుత్వం వైపు నుంచి పునరాలోచించాల్సిన అవసరం ఉంది. మేము మా ఇష్టం వచ్చినట్టుగా మీరు మాట్లాడాలి తప్ప, మాకు అనుగుణంగా వ్యవహరించాలి తప్ప వేరే అభిప్రాయాలు వ్యక్తపరచాల్సినటువంటి అవసరం లేదనేటువంటి దానికి సంకేతంగా పోతుంది అధ్యక్ష. గత అనేక సంవత్సరాలుగా అనేక చట్టసభల్లో రాష్ట్రపతి ప్రసంగించినప్పుడు కానీ గవర్నర్ ప్రసంగించినప్పుడు కానీ సీట్లో కూర్చొని అనేక రకాల కామెంట్స్ చేస్తున్నటువంటి విషయాలు జరుగుతూనే ఉన్నాయి అధ్యక్ష. మరి ఈరోజు అధికారంలో కూర్చున్నటువంటి శాసనసభ్యులు కానీ లేకపోతే ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళు కానీ గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళి ఆయన టేబుల్ కుర్చీ మైక్ ఎరగొట్టినటువంటి సందర్భం కూడా ఇదే సభలో ఉన్నది. కాబట్టి నేను మనవి చేస్తా ఉన్నాను, సీట్లో కూర్చొని తమ నిరసన తెలియజేసేటువంటి హక్కు సభ్యులకు ఉంటుంది అధ్యక్ష. మరి అప్పుడప్పుడు కామెంట్స్ చేసినందుకు మీరు సస్పెండ్ చేయాలనేది ఇది పెద్ద శిక్ష అధ్యక్ష. ఇది మంచిది కాదు. ఇది మన సభ కూడా మంచిది కాదు, బయట వింట కూడా మంచిది కాదు. ప్రశాంతంగా నడిపేదానికి అందరం కూడా ప్రశాంతంగానే జరిగేదానికి జరిగినట్టు సభ పోడియం దగ్గర పోవటం కానీ ఈ కానీ చేస్తే చేయాలనే దాంట్లో మనం అనుకున్న మాట వాస్తవమే. కానీ వాళ్ళ స్థానాల్లో వాళ్ళు కూర్చొని కామెంట్ చేశారు తప్ప ముందుకు పోలేదు. ఒకసారి ప్రభుత్వం పునరాలోచన చేసి ఈ సస్పెన్షన్ని వెనక్కి తీసుకోవాలని కూడా ప్రభుత్వాన్ని సిపిఎం పార్టీ తరఫున కోరుతున్నాం. ఒక్క గవర్నర్ గారి ప్రసంగం సందర్భంగా మాత్రం మనం డెకోరం మెయింటైన్ చేద్దాము. కొత్త రాష్ట్రము, కొత్త శాసనసభ ఉన్నతమైనటువంటి సాంప్రదాయాలు నెలకొల్పే విధంగా ముందుకు పోవాలని మీ ఆధ్వర్యంలోనే సార్ అందరం కలిపే నిర్ణయం తీసుకున్నాం అధ్యక్ష. పోయిన సమావేశాల్లో మీరు చాలు అనేదాకా మేము సభ జరిపినాం. మీరు ఏ అంశం లేవనెత్తినా ప్రభుత్వం సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉందని చెప్పాం. మీ పైన కూడా గౌరవాన్ని ఉంచక ఆ చైర్ను కూడా అగౌరవపరిచే విధంగా వారు చేయడం వల్లనే మనం ఆ చర్య తీసుకున్నాం తప్ప వేరే ఉద్దేశం లేదు అధ్యక్ష. ఒక మంచి సాంప్రదాయాన్ని నెలకొల్పడం కోసమే తప్ప ఎవరిపైన ఉద్దేశం లేదు. ఇప్పటికైనా ఆ సభ్యులు బేషరతుగా క్షమాపణ చెప్పమనండి, తప్పకుండా ప్రభుత్వం పునరాలోచిస్తుంది. గవర్నర్ ప్రసంగానికి అంతరాయం కల్పించకూడదని బీఏసీలో ముందే నిర్ణయించిన ప్రకారమే చర్యలు తీసుకున్నామని ముఖ్యమంత్రి తేల్చి చెప్పారు. చర్చలో పాల్గొనే అవకాశమున్నా కాంగ్రెస్ వాకౌట్ చేయడాన్ని ఆయన తప్పుపట్టారు. ఏదో గొంతు పెట్టుకున్నాయా స్పీకర్ గారు గడియారం వెనుకకు తిప్పండి. ఏమవసరం అధ్యక్ష ఉత్సాహం? అది పనికొచ్చేదా? ఒక రాజ్యాంగ అధినేత మన సభకు వచ్చి ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించి గవర్నమెంట్ యొక్క హోలిస్టిక్ అప్రోచ్, ఒక బ్రాడ్ అప్రోచ్ ఏముందో సభలో గౌరవ సభ్యులకు సభ ద్వారా ప్రజలకు తెలియజేసిపోయేటువంటి రాజ్యాంగ విహితమైనటువంటి విధి అధ్యక్ష.
ఆ 45 నిమిషాలు 50 నిమిషాలు కూడా మనం మన అసహనాన్ని వదిలిపెట్టలేము అధ్యక్ష. అల్లరి చేయడం గవర్నర్ గారు ఒక రాజ్యాంగ అధినేత వచ్చినప్పుడు చేయడం మాత్రం రాజ్యాంగబద్ధమా అధ్యక్ష? దాన్ని సమర్థిస్తామా? ఏ సందర్భం వస్తే ఆ సందర్భంలో ఒక పిల్లి కూత, ఒక అరుపు, ఇది సంస్కారం అవుతుందా? వాస్తవాలు పక్కన ఉంటాయి, చాలా కఠోరంగా ఉంటాయి. ఇంకోటి అధ్యక్ష, నిన్నటిదాకా అధికార పక్షంలో ఉండి తెల్లారి ప్రతిపక్షంలో మారంగానే మొత్తం అంతా ఆకుపసర దాగి పవిత్రం అయిపోయినట్టు మాడితే అధ్యక్ష. ఇక 3 ఎమ్మెల్యేలను పార్టీ మేము మొత్తం డిక్టేట్ మేమే చేస్తాం, మా ఇష్టం ఉన్నట్టు చేస్తాం. మరి యువతల పక్కనే 90 మంది ఉన్నారు అధ్యక్ష, మా మిత్రపక్షం కలుపు 99 మంది ఉన్నాం. ఇది సభ కాదు కానీ 3 సభనా? ఎట్టి పరిస్థితులలో అరాచక పరిస్థితిని, సభను ఒక తప్పుదోవ పట్టించేటువంటి పద్ధతి కానీ, సభను అపహాస్యం చేసే పద్ధతి కానీ మేము సహించడానికి సిద్ధంగా లేము అని చెప్పి స్పష్టంగా నేను మనవి చేస్తా ఉన్నా. ఈ ఎలక్షన్లు సమీపిస్తుంటే మరీ అతి చేస్తారు అధ్యక్ష. ఉపయోగ ఔన్నత్యాన్ని ఒకరిద్దరు వ్యక్తుల చిలిపి చేష్టల వల్ల ఈ సభ హుందాతనాన్ని దెబ్బతీయనీయం. ఆ విధంగానే ముందుకు పోతామని చెప్పి, ఒకవేళ మేము చేసే తప్పైతే ప్రజాస్వామ్యం కాబట్టి ఆ శిక్ష ప్రజలు మాకు విధిస్తారు. అట్లా ప్రవర్తించే వాళ్ళ తప్పైతే ప్రజలు వాళ్ళకి శిక్ష విధిస్తారు అధ్యక్ష. బికాస్ దిస్ ఇస్ డెమోక్రసీ. అల్టిమేట్లీ పీపుల్స్ కోర్ట్ ఇస్ ద బిగ్గెస్ట్ కోర్ట్.